ఈరోజు మనం చికెన్ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చికెన్ చట్నీకి కావలసిన పదార్థాలు: మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా, మిరియాలు, జీలకర్ర, ధనియాలు. ధనియాలు వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్కి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. మేమైతే చికెన్ని స్కిన్తో పాటు తీసుకొచ్చాము. అది ఎందుకో మీకు చివరిలో చెప్తాం. అలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నీళ్ళ తడి లేకుండా వేడి చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా కడాయి వేడి చేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి. తర్వాత చికెన్ ఉడికేటప్పుడు కూడా నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పోయకూడదు. కొద్దిసేపు ఉడికిన తర్వాత వాటిలో చికెన్లో ఉన్న కొవ్వు, వాటర్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా మేము స్కిన్తో తీసుకున్నామని. అది ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, మనము చికెన్లో నీళ్ళు పోయకుండా కానీ ఆ స్కిన్లో ఉన్న వాటరు, చికెన్లో ఉన్న వాటరు ప్లస్ కొవ్వు అంతా కలిసి ఉడుకుతుంది. చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా వేయించుకోవాలి. మాకు చికెన్ చట్నీలో ముక్కలకి తోలు ఉండటం ఇష్టం ఉండదు, సో వాటి వరకు సపరేట్ చేసేసాం. ఒక కడాయిలో తగినంత నూనె పోసుకొని బాగా వేడెచ్చాక ఈ చికెన్ ముక్కలన్నీ దాంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మంచిగా వేగిన తర్వాత గ్యాస్ ఆపుకోవాలి. తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేగిన తర్వాత ముక్కలకి మంచిగా కలిసిన తర్వాత గ్యాస్ ఆపుకొని పక్కన పెట్టుకోవాలి. రెండు నిమ్మకాయలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి రసం పిండుకొని పక్కన పెట్టుకోవాలి.
తగినంత కారం, ఉప్పు ముందుగానే ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోకపోతే ఉప్పు ఉండలుగా అయ్యి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కలుపుకున్న ఉప్పు, కారం మిశ్రమాన్ని ముక్కల్లో పూర్తిగా మునిగేలా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీ బాగా కావాలనుకుంటే కొద్దిగా కారం ఎక్కువగా కలుపుకోండి. ఉప్పు, కారం బాగా కలిసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ముక్కల్లో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత పిండుకొని పక్కన పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని ముక్కలకి బాగా కలిసేలా కలుపుకోవాలి. చట్నీలో నూనె ఎక్కువగా అనిపిస్తే ఒక గుంటగంట తీసుకొని పైన నూనెని తీసేస్తే సరిపోతుంది. మా చికెన్ చట్నీ అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి.